అందరికీ నమస్కారం. గుంటూరు స్టైలు గుడ్డు పొరుటు ఎలా వండాలో చూసేయండి. కూరకి కావాల్సిన పదార్థాలు 4 పెద్దల్లిపాయలు, అర కేజీ టమాటా, 5 కోడిగుడ్లు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం వేసి వీటిని తయారు చేసే విధానం ఇది. ఉల్లిపాయలు కోసుకుందాం రండి. నాకేమి కొత్త షాపుతో పోతుంటాయి. ఇప్పుడు పెద్దల్లిపాయలు కడిగి బాండీలో వేసుకోవాలి. కడిగిన తర్వాత బాండీలో తడి ఆరిపోవాలి. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత అప్పుడు తరుక్కున్న పెద్దల్లిపాయ వేయాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం అవి వేసి వేయాలి. అవి అవి వేగిన తర్వాత టమాటా వేయాలి. టమాటా ఫుల్గా వేగిన తర్వాత గుజ్జుగా వచ్చేసింది. ఆ తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి వేయాలి. వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదు. కొంచెం ఉన్న తర్వాత కొంచెం ముక్కలుగా అయిపోయేటట్టుగా ఉంచి అప్పుడు కారము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. నెమ్మదిగా సిమ్లో పెట్టి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పైన చల్లుకోవాలి. సో ఫస్ట్ మనము ఇక్కడ బాండీ ఆన్ చేసుకోవాలి. సో బాండీ ఆన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ముందే మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాలి, ఆయిల్ పోసుకోక ముందే. ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న తడి ఓకే, సో ఆనియన్స్లో ఉన్న తడి ఆరిపోవాలి కాబట్టి ముందుగానే ఆనియన్స్ని వేపుకుని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి గట్టిగా ఉన్నాయి. సో ఈ బాండీలో అట్లట్లో వేపేస్తే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ నీరంతా లాగిన తర్వాత అప్పుడు నూనె వేయాలి. సో పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పెద్దల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా. ఈ వేగిన తర్వాత కొంచెం అల్లము, చిన్నుల్లిపాయ కొంచెం మెత్తగా చేసి కలపాలి. తీస్తాం.
ఉల్లిపాయలో నీరు చెమ్మ తగ్గిపోయింది. ఇప్పుడు నూనె పోసుకోవాలి. నూనె మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పట్టింది. సో అందాక మనం సిమ్లో పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. సో ఆనియన్స్తో పాటు తాలింపు దినుసులు కూడా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయ వేగింది, పచ్చిమిరపకాయ వేయాలి. ఇది రాస్తాను చూడండి. పెద్దల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేగాలంటే పైన మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. అప్పుడు శుభ్రంగా చక్కగా ఏగుతాయి. వేగిన తర్వాత మగ్గిపోయింది అని చెప్పి టమాటా వేయాలి. ఓకే, ఇవి బాగా ఏగాలి, లేదంటే కూర శుభ్రంగా మచ్చగా మెత్తగా పచ్చి వేగాలి. పచ్చిగా ఉంటే వేయకూడదు, బాగుండదు. ఇప్పుడు ఈ కూరలు ఇప్పుడు కాలం వాళ్ళకి సరిపడవు. ఎందుకంటారా, బిర్యానీకి అలవాటు పడ్డ వాళ్ళు ఈ కూరలు నచ్చవు. అలా ఏం కాదు, మేము చాలా ఇష్టంగా తింటాం. నచ్చవు, నచ్చినా నచ్చపని ఇది మాత్రం ఆరోగ్యానికి. మీ నాన్నమ్మ వండే కూరల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కూర. చాలా బాగా వండిద్ది, చాలా టేస్టీగా వండిద్ది. చపాతీలో కూడా ఇది చాలా బాగుంటుంది. టమాటా అవి వేగిన తర్వాత కొంచెం అల్లం కొంచెం చిన్నిపాయ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మొత్తం ఏకమై మగ్గిపోయిన తర్వాత కోడిగుట్టు పగలగొట్టి వేయాలి. అవి వేసిన వెంటనే తిప్పకూడదు, కొంచెం ముక్కలుగా అయ్యేటట్టు వరకు ఉంచి ఆ తర్వాత తిప్పుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం ఎంత వేస్తున్నావు? కొంచెం కొద్దిగా చూపించు. ఓకే, మరి ఘాటు రాదా కూర? ఘాటు రాదు. ఓకే, ఇది వెల్లుల్లా. బాగుంటుంది. ఎందుకు? వెల్లుల్లి దంచుకుంటున్నా. సో వెల్లుల్లి దంచుకున్న తర్వాత పైన తోలు తీసేసేయాలి. టమాటా ఎలాంటి వేసుకోవాలో చెప్పు. మసాలా ఎంత గడ్డలపాయి అన్ని వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇటువంటి టమాటాలు? పండు టమాటా వేసుకోవాలి. ఓకే, ఎన్ని టమాటాలు వేసుకోవాలి? 5 గుడ్లుకి అర కేజీ టమాటాలను ఒక కూరకి అయిపోయేటట్లున్నాయే.
అల్లం బాగా దంచేసుకోవాలా? ఇది ఎంత మెత్తగా దంచుకుంటే అంత మెత్తగా. ఇప్పుడు నవ్వుతారుగా మీరు. టమాటా గుడ్డు చిన్న కూర అయినా కానీ చాలా టేస్ట్గా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇది టేస్టీగా ఉండాలంటే గుంటూరు టచ్ ఉండాల్సిందే. వేగిపోయినాయి కదా, వేగుతుంది కదా, మగ్గుతుంది కానీ చెప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి? ఉజ్జాయింపు తెలుసు కదా, ఎంత వేసుకోవాలి కూరను బట్టి చూసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు ముక్కలుగా కోసాం కదా, గుజ్జు రావాలంటే ఆ ముక్కలు కొంచెం గడ్డతో తిప్పి నలగొట్టాలి. ఓకే. మరి తీసి పెట్టి మళ్ళీ తీసి పెట్టి నార్మల్గా మనం పన్నీర్ కర్రీకి అలాగా మిక్సీలో ఎలా వేస్తామో కర్రీ గ్రేవీ కోసం, ఇలా ఎగ్ పొరకి గ్రేవీ కోసం మొత్తం కర్రీ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో అలా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు గుజ్జు వస్తుంది. దీనివల్ల కర్రీకి సగం రుచి. సూపర్ వాసన వస్తుంది. వాసన అయితే అదిరిపోయింది గైస్. సో ఈ విధంగా మనం కర్రీని స్మాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? అలా నల్లగొట్టుకున్న తర్వాత గుడ్డు పగలగొట్టేయాలి. గుడ్డు అన్నీ ఒకేసారి వేయకూడదు. కూర అటు ఇటు జరిపి నీకు కావాల్సిన గుడ్లు వేసుకోవచ్చు. గుడ్డు పగలగొట్టే కదా, కొంచెం అది బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడే తిప్పుకోవాలి. గుడ్డు పగలగొట్టిన తర్వాత వెంటనే తిప్పకూడదు. కొంచెం మగ్గిన తర్వాత తిప్పితే అప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఎమ్మటే తిప్పామనుకో పొడుము అయిపోద్ది, కూరలో కలిసిపోద్ది, అది టేస్ట్ ఉండదు. నేను చపాతీ పిండి కలిపాను. ఇది బీట్రూట్ జ్యూస్తో కలిపిన చపాతీ పిండి, అందుకే ఇది పింక్ కలర్లో ఉంది. సో నేను అప్పుడప్పుడు క్యారెట్ జ్యూస్ వేస్తాను, కొన్నిసార్లు స్పినాచ్ వేస్తాను. స్పినాచ్ అంటే పాలకూరని బాయిల్ చేసి కూడా చపాతీ పిండిలో మిక్స్ చేస్తా. అది గ్రీన్ కలర్ చపాతీ అది. సో చపాతీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మనం ఇలా ఫైబర్ ఫుడ్స్ కూడా తీసుకుంటున్నట్టు ఉంటుంది. సో బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ లేనోళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇది చూడడానికి కూడా భలే మంచి కలర్ఫుల్గా ఉంది. ఆ లోపు నేను ఇలాగ కలర్ఫుల్ చపాతీ పిండి కలిపేశాను. మా నాయన వండిన కూరతో కుమ్మేద్దాం. వాసన
కూర ఇప్పుడు నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. మొత్తం కోడి కూడా అంతా మగ్గిపోయింది కదా, ఇంకా కొంచెం కారం సరిపోయినట్టు వద్దానికి మీకు తెలుసు కదా, కూరను బట్టి కారం వేసుకోవచ్చు. మీరు మామూలుగా ఎంత వేస్తారు కారం? ఒక స్పూన్ వేసాం నారా. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాం మేమైతే కారం. ఇంకే దాదాగా కారం అవి మగ్గినాయి కదా, కొంచెం బాగుంటే వేసుకోవచ్చు. మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందంటే టేస్ట్ కూడా అంతే ఉంటుంది గైస్. ఈజ్ బాయిలింగ్. అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే మీ ఇంట్లో ఈ కూర ట్రై చేసి నాకు చెప్పండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మాకైతే ఈ కూర చాలా ఇష్టం. మేమైతే ఇవాళ కుమ్మేస్తాం. రుచి చూసి అందరూ నచ్చితే చెప్పండి. ఆనందంగా ఉండి సంతోషించి నాకు చెప్పండి. చిన్నప్పటి నుంచి ఈ కూర తింటున్నాను, చాలా బాగా ఉంటుంది మా మదరు. ఓకేనా, తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఈ టైంలో ఇది నేను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాను. దీనికి అటు ఇటు 2 years వచ్చింది. ఏ కోడి ఇంతవరకు 2 years బతికినట్టు నాకు తెలియదు, కానీ ఇది 2 years బతికింది. ఇది మేము బయట కలర్ కోడి పిల్లలు ఉంటాయి కదా, సో అప్పుడు తీసుకొచ్చాము. ₹2 పెట్టి కొన్నాను ఇది రైతు బజార్ దగ్గర. ఇప్పుడు ఇది 2 years అయింది. చాలా స్ట్రాంగ్గా క్యూట్గా ఉంది. సో మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. ఓకే, బాయ్.